అందరికీ నమస్తే అండి. టీడీపీ, జనసేన, బీజేపీ ఈ మూడు పార్టీల పొత్తు ఎంతవరకు వచ్చింది? గత వారం రోజుల కిందట చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళారు, అమిత్ షా గారిని కలిశారు. పొత్తు విషయం బాగా సెన్సేషన్ అయింది. టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తు కన్ఫర్మ్ అనే టాక్ వచ్చింది. కానీ ఏమైంది? ఉన్నపలంగా ఈ చర్చ ఆగిపోయింది. ఏమిటి? పొత్తుకు సంబంధించి మళ్ళీ అడుగులు పడట్లేదేంటి? మరోవైపు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కలిపి ఫస్ట్ లిస్ట్ ఈ 14వ తేదీన అంటే ఈరోజు రిలీజ్ చేస్తామన్నారు, కానీ రిలీజ్ చేయలేదు. అసలు పొత్తు మీద ఏమైనా చర్చలు జరుగుతున్నాయా లేదా, ఇంటర్నల్గా ఏముంది అనే అంశం చాలామంది అడుగుతున్నారు. సో ఒక ఇంటర్నల్ ఫ్యాక్ట్ ఏంటంటే, టు బి ఫ్యాక్ట్ ఉన్నదన్నట్టు చెప్పేస్తున్నా. నేను చాలా ఉన్నత స్థాయి సోర్సుల్లో కనుక్కున్నా. టీడీపీ ప్లస్ జనసేనకు సంబంధించి బీజేపీ ఈ పొత్తుకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారి తరపున అంటే తెలుగుదేశం పార్టీ తరపున ఒక ప్రపోజల్ రెడీ అయిపోయింది. జనసేన అండ్ బీజేపీకి ఒక ఫిగర్ ఇచ్చేశారు. నేను మీ రెండు పార్టీలకు కలిపి ఈ సీట్లు ఇస్తాం, సో మీరు డిసైడ్ అవ్వండి ఎవరికి ఎన్ని అనేది ఫిగర్ వెళ్ళింది. దాని మీద పవన్ కళ్యాణ్ గారు కూడా దానికి అబ్జెక్షన్ పెట్టి ఇంకో ఫిగర్ యాడ్ చేశారు. దానికి కూడా టీడీపీ యాక్సెప్ట్ చేసింది. సో అక్కడ ఫైనల్ అదేంటంటే 30 అసెంబ్లీలు ప్లస్ 5 ఎంపీలు ఇవ్వడానికి తెలుగుదేశం పార్టీ రెడీ అయ్యింది. మొదట చంద్రబాబు గారు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి రెండు పార్టీలకు కలిపి టీడీపీ ప్లస్ బీజేపీ ప్లస్ జనసేన కలిపి 30 అసెంబ్లీలు 5 ఎంపీ స్థానాలు ఇస్తామన్నారు. దానికి పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ ఒప్పుకోలేదు. ఆ తర్వాత 36 అసెంబ్లీలు, ఇది పక్క ష్యూర్, వీడియో సేవ్ చేసి పెట్టుకోవచ్చు, రికార్డ్ చేసి పెట్టుకోవచ్చు, ఈ రికార్డ్ సేవ్ చేసి పెట్టుకోవచ్చు. 36 అసెంబ్లీలు బీజేపీ ప్లస్ జనసేనకు కలిపి 6 లేదా 7 ఎంపీ స్థానాలు బీజేపీ ప్లస్ జనసేనకు కలిపి ఇది ఇవ్వబోతున్నారు. బీజేపీ ప్లస్ జనసేనకు కలిపి 36 అసెంబ్లీ స్థానాలు, 6 లేదా 7 ఎంపీ స్థానాలు. వాళ్ళు డిసైడ్ అవ్వాలి ఎవరెవరు ఎక్కడి నుంచి పోటీ చేయాలి అనేది. వాళ్ళు బీజేపీ ప్లస్ జనసేన డిసైడ్ అవ్వాలి. ఇప్పుడు ఆ రెండు పార్టీల మధ్య చర్చలు జరుగుతున్నాయి. దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు టీము, అలాగే బీజేపీ పెద్దలు వీళ్ళు కొంత చర్చిస్తున్నారు. సో ఎక్కడెక్కడ ఎవరు, సీఎం రమేష్ గారు, సుజనా చౌదరి గారు, పురంధేశ్వర్ గారు లాంటి పెద్దోళ్ళు ఎంపీలుగా పోటీ చేయడానికి రెడీ అవుతున్నారు. అలాగే ఆదినారాయణ రెడ్డి గారు, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి గారు, గోనుగుంట్ల సూర్యనారాయణ గారు, కామినేని శ్రీనివాస్ గారు, విష్ణుకుమార్ రాజు గారు లాంటి పెద్దోళ్ళు ఎమ్మెల్యేలుగా పోటీ చేయడానికి రెడీ అవుతున్నారు. ఇలా మొత్తానికి బీజేపీ టీం రెడీ అయింది, ఇటువైపు జనసేన టీం కూడా రెడీ అయింది. సో వాళ్ళకి ఎన్ని సీట్లు అనేది, ఆ రెండు పార్టీలకు ఎన్ని అనేది టీడీపీ నుంచి కన్ఫర్మేషన్ వెళ్ళిపోయింది. ఆ రెండు పార్టీలు కూడా దీని మీద చర్చలు జరుపుతున్నాయి. సో ఇవన్నీ పూర్తయ్యేసరికి 17 లేదా 18వ తేదీ అవ్వచ్చు. 17వ తేదీ నాటికి చంద్రబాబు నాయుడు గారి కదలిరా సభలు ముగిసిపోతాయి. ఆ రోజు పరుచూరులో మీటింగ్ ఉంది. పరుచూరు మీటింగ్తో అది ఇంకా క్లోజ్ అయినట్టు. కదలరా అనే మీటింగ్స్ అయిపోతాయి. సో ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఈ పొత్తుల విషయం ఫైనల్ చేసుకొని ఒక ఉమ్మడి మీడియా సమావేశం ద్వారా ఎవరు ఎన్ని సీట్లలో పోటీ చేయబోతున్నారు, ఎక్కడెక్కడ ఎవరు అనేది కూడా వెల్లడించడానికి రెడీ అవుతారనమాట. సో నేను మన ఛానల్లో చాలా పక్కాగా చెప్పాను. నేను ఖచ్చితంగా జనసేన 28 నుంచి 32 అసెంబ్లీ స్థానాలు, 3 ఎంపీ స్థానాలని నేను ఖచ్చితంగా మొదటి నుంచి చెప్తూనే ఉన్నా. సో ఇప్పుడు ఆ దగ్గరలోనే జనసేన అసెంబ్లీ స్థానాలు, ఎంపీ స్థానాలు పోటీ చేయబోతోంది. ఈవెన్ బీజేపీతో కూడా మన ఛానల్లోనే ఎక్స్క్లూజివ్గా నేను చెప్పా 6 లేదా 7 అసెంబ్లీ స్థానాలు, 4 లేదా 5 ఎంపీ స్థానాలు అని. సో బీజేపీ కూడా ఎంపీ స్థానాల విషయంలో కాంప్రమైజ్ అవ్వట్లా. అసెంబ్లీ స్థానాల విషయంలో కాంప్రమైజ్ అవుతున్నారు, వాళ్ళని ఓకే అని అంటున్నారు. కానీ ఎంపీ స్థానాల విషయంలో బీజేపీ వాళ్ళు కాంప్రమైజ్ అవ్వట్లా. సో అందుకే బీజేపీ ప్లస్ జనసేన కూటమిలో భాగంగా బీజేపీ వాళ్ళు ఎక్కువ ఎంపీలు ఉంచుకొని జనసేనకు ఎక్కువ ఎమ్మెల్యేలు ఇవ్వడానికి, అంటే 36లో 32 వదిలేయడానికి కూడా బీజేపీ సిద్ధపడే అవకాశం ఉంది. సో అట్లా ఓవరాల్గా బీజేపీ ప్లస్ జనసేనకు కలిపి అయితే 36 అసెంబ్లీలు, 6 లేదా 7 ఎంపీలు వదిలేశారు అనేది అయితే పక్కా ఖచ్చితమైన సమాచారం. వీడియో సేవ్ చేసి పెట్టుకోవచ్చు. థ్యాంక్ యూ.